నవంబర్ 2 అన్యుల వెలుగు. చదవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. యెషయా 49:6. దేవుడు గొప్ప ప్రతిభా పాటవాలను అంతగా ఆశీర్వదించడు. కానీ యేసును పోలి ఉండే గొప్ప స్వభావాన్ని ఆశీర్వదిస్తాడు అని రాశాడు రాబర్ట్ ముర్రే మెక్చని. ఓ పరిశుద్ధ పరిచారకుడు, సేవకుడు దేవుని చేతిలోనున్న ఓ భీకర ఆయుధం. యూదు జనాంగము అన్యులకు వెలుగుగా ఉండడానికి పిలువబడ్డాడు. కానీ వారు విఫలమయ్యారు. అందుకే ఈ సేవకుడు 49:3లో రాయబడిన ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. ఆయన ఇశ్రాయేలు చేయవలసి ఉండిన కార్యాన్ని చేశాడు. ఈనాడు ఈ చీకటి లోకంలో సంఘం దేవుని వెలుగై ఉంది. మరియు ఇశ్రాయేలు లాగానే మనం కూడా భూ దిగంతాల వరకు సువార్తను తీసుకుని వెళ్ళే మన పనిలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. మరి స్థానిక సంఘ బడ్జెట్లో కేవలం 5% సువార్తీకరణకు కేటాయించినప్పుడు మనం ఆ పనిని అంత ప్రభావవంతంగా చేయలేం. యేసుక్రీస్తు ఈ భూలోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన పని వృథా ప్రయాసగా కనిపించిన సందర్భాలు ఉండినాయి. 4వ వచనం చూడండి. మత నాయకులు ఆయనను వ్యతిరేకించారు. శిష్యులు ఆయన్ని అన్నిసార్లు అర్థం చేసుకోలేదు. ఆయన సహాయం పొందిన వారు ఆయనకు అన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పలేదు. ఆయన విశ్వాసంతో జీవించాడు, ప్రయాసపడ్డాడు, మరియు దేవుడు ఆయనకు విజయాన్ని అనుగ్రహించాడు. మొదట యూదులకు పరిచర్య చేయనంత వరకు మన ప్రభువు అన్యులకు పరిచర్య చేయలేకపోయాడు. 5, 6 వచనాలు. ఆయన అటు యూదుల చేత ఇటు అన్యుల చేత తృణీకరించబడ్డాడు. కానీ ఆయన దేవుని పని చేశాడు మరియు మహిమపరచబడ్డాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ప్రభువు నుండి మీరు పొందే వెలుగు రోజులా మామూలుగా కాకుండా ఎలా ఇంకొంచెం ఎక్కువ చీకటిని ప్రకాశవంతం చేయగలదు? దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.